సంఘము అంటే ఒకరి భారము ఒకరు పంచుకోవాలి, ఒకరి కష్టం వస్తే ఒకరు పంచుకోవాలి, ఒకరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని మనము ఆదుకోవాలి. సంఘం అంటే ఎదుటోళ్ళు ఏడుతుంటే ఆహా వాళ్ళకి అట్ట జరిగిందా, ఓహో ఇలా జరిగిందా అని నవ్వుకోవటం కాదు సంఘము అంటే. కొంతమంది సంఘం అంటే అవునా వాళ్ళకి అట్లా జరిగిందా, ఓకే మంచిది, వాళ్ళకి అట్టే జరగాలి, మేము నమ్ముకోమంటే ఏసై నమ్ముకున్నారు అందుకే వాళ్ళకి అట్ట జరిగింది. ఏసై నమ్ముకుంటే అట్ట జరగదు. ఏసై నమ్ముకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది నీ జీవితం. నువ్వు ఏసైని నమ్ముకుంటే అటు జరిగింది, నమ్ముకుంటే కాదు. చాలా మంది ఏసైని నమ్ముకుంటే జరిగినారు, ఏసైని అమ్ముకున్న వాళ్ళకి జరిగింది, కానీ ఏసైని నమ్ముకున్న వాళ్ళకి దేవుడు అన్ని విషయాల్లో వాళ్ళని తలగానే ఉంచుతాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న ఏ బిడ్డ కూడా తోకగా ఉండటం అనేది వల్ల కాదు, తలగా తప్ప. ఆయన బిడ్డలు అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో తలగా ఉంచుతాడు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, కుటుంబంగా, సంఘంలో, సేవలో, పరిచర్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, బంధువుల మధ్య, కుటుంబీకుల మధ్య, రక్త సంబంధికుల మధ్య, సమాజంలో, దేశంలోనే ఘనత వహించేలాగా, నీకు ఘనతను గౌరవాన్ని తెచ్చేలాగా ఉంచుతాడు ఆయన బిడ్డల్ని. చూడండి, దానియేలుని ఎక్కడ పెట్టాడు దేవుడు? దేశంలోనే ఖ్యాతి, ఘనత, గౌరవం వచ్చే స్థానంలో కూర్చోబెట్టాడు. ఎందుకని? మరి జాగ్రత్తగా చూడండి, దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ కూడా ఉన్నతమైన శిఖరాల మీదే ఉంచుతాడు తప్ప తక్కువగా ఉంచడు. ఆరంభంలో నువ్వు తక్కువగా ఉంటావేమో కానీ ముగింపులో మాత్రం నిన్ను దేవుడు ఉన్నతంగా ఉంచుతాడు, నమ్మకంగా ఉంటే. నువ్వు ప్రతిదీ ఆయన సన్నిధిలోకి వచ్చిన మనం ఒకరి పట్ల ఒకరు భారమును పంచుకునే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఇప్పుడు దానియేలు కష్టం వచ్చినప్పుడు దాంకోలేదు. తన స్నేహితులకి కష్టం వచ్చినప్పుడు పారిపోలేదు. వాళ్ళకి ఈయనకి ఉద్యోగం వచ్చినప్పుడు నా ఫ్రెండ్స్కి రాకపోతే ఏముందిలే అని చెప్పేసి తనతో పాటు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టేసేలేదండి. ఇతనికి జాబ్ వచ్చినప్పుడు, ఇతనికి ఒక మంచి పొజిషన్ రాజుగారు పిలిచి అప్పగించినప్పుడు వాళ్ళ స్నేహితుల యొక్క బాధ్యతను, భారమును కూడా తను తీసుకొని బాధ్యతగా వ్యవహరించాడు. తత్ఫలితంగా తన స్నేహితులు కూడా ఉన్నతమైనటువంటి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా మన చుట్టూ ఉన్న వారి యొక్క భారాన్ని పంచుకుంటే, సంఘంలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీకు తెలిసిన వారు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు వారి భారాన్ని, సంఘం అంటే మళ్ళా చెప్తున్నా మనమే. సంఘం అంటే మందిరం కాదు, బిల్డింగ్ కాదు. సంఘం అంటే నువ్వు నేనే. అలా సంఘము అంటే పంచుకునేవారు, భారాన్ని పంచుకునేవాళ్ళు. ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఇక్కట్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, మానసికంగా ఒత్తిడికి గురైనా, ఏదైనా డిప్రెషన్లో ఉన్నా, ఏదైనా సమస్యల్లో వాళ్ళు సతమతమైపోయి వాళ్ళు మనశ్శాంతి లేక అల్లాడిపోతున్నప్పుడు తెలిసిన వెంటనే చేయాల్సిన పని ఏంటంటే వారి భారాన్ని పంచుకోవాలి.